నమస్కారం. మీరు చూస్తున్నారు ధనమంత్ర. మీ సంపద కోసం మీ మంత్రం. ఈ వీడియోలో మనం చర్చించబోతున్నాం ఆర్థిక ప్రణాళిక అంటే ఏమిటి? చాలా మంది డబ్బు సంపాదించగలుగుతున్నారు, కానీ సరైన ప్రణాళిక లేకపోతే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏమిటి? ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మన ఆదాయం, ఖర్చులు, పొదుపులు, పెట్టుబడులు అన్నింటినీ ప్లాన్ చేయడం. ఉదాహరణకు మన దీర్ఘకాలిక లక్ష్యాలు అయిన ఇల్లు కొనడం, బిడ్డల చదువు, రిటైర్మెంట్ ప్రణాళిక. ఈ లక్ష్యాలను చేరుకోవడం కోసం మనం చేసే ప్రణాళికే ఆర్థిక ప్రణాళిక. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్లో ముఖ్యమైన 4 పాయింట్స్ తెలుసుకుందాం. మొదటిది ఆదాయ నిర్వహణ. నెలవారీ ఆదాయాన్ని ట్రాక్ చేయండి. మన ఆదాయ వివరాలను దృష్టిలో ఉంచుకుని ఖర్చుల ప్రణాళిక మరియు పొదుపు ప్రణాళిక చేసుకోవాలి. యాక్టివ్ ఇన్కంతో పాటు పాసివ్ ఇన్కమ్ కూడా పొందేలా ప్రణాళిక చేసుకోవాలి. రెండవది బడ్జెట్. నిత్యావసరాలకు అయ్యే ఖర్చు మరియు కోరికలు తీర్చుకోవడానికి చేయవలసిన ఖర్చులను ముందుగానే రాసుకోండి. అయితే కోరికలు తీర్చుకోవడానికి చేసే ఖర్చును, పొదుపు లక్ష్యాలను పూర్తి చేయడానికి అవసరమైన సొమ్మును కేటాయించిన తరువాత మాత్రమే ఖర్చు చేయండి. మూడవది పొదుపు. ఎమర్జెన్సీ ఫండ్. కనీసం 3 నుండి 6 నెలల అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోండి. ఆర్థిక ఇబ్బందులు ముందస్తు హెచ్చరిక చేసి రావు, కాబట్టి అత్యవసర నిధి తప్పనిసరి. ఇక ఖచ్చితంగా చేయవలసినది పొదుపు. కనీసం నెలవారీ ఆదాయంలో 25% పొదుపు చేసేలా ప్రణాళిక చేసుకోవాలి. ఎలా పొదుపు చేయాలి, ఎక్కడ పొదుపు చేయాలి తర్వాత వీడియోలో చూద్దాం. నాలుగవది జీవిత బీమా. జీవితం అనుకోని సంఘటనలతో నిండిపోయి ఉంటుంది. మనం లేనప్పుడు మన కుటుంబాన్ని ఆర్థికంగా ఎవరు ఆదుకుంటారు అనే ప్రశ్నకి సమాధానమే జీవిత బీమా. జీవిత బీమా అంటే మనం మరణించిన తర్వాత కుటుంబానికి ఆర్థికంగా మద్దతు ఇచ్చే బీమా. ముఖ్యంగా ఉద్యోగస్తులు, అప్పుల బర్డెన్ ఉన్నవాళ్లు, పిల్లల చదువు బాధ్యతలు ఉన్నవారు ఖచ్చితంగా తీసుకోవాలి. మనం లేని సమయంలో మన కుటుంబం కనీసం ఆర్థికంగా కష్టపడకూడదనేది జీవిత బీమా యొక్క లక్ష్యం. ప్రీమియం తక్కువగా ఉండే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మంచి ఎంపిక. ఆరోగ్య బీమా కూడా తప్పనిసరి. ఏ జీవిత బీమా తీసుకోవాలి, ఎంత మొత్తానికి తీసుకోవాలి తరువాత వీడియోలో చూద్దాం. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న: మీరు ఆర్థిక ప్రణాళిక మొదలెట్టారా? ప్లానింగ్ లేకపోతే అనుకోని ఖర్చులకి మనం సిద్ధంగా ఉండలేము. కానీ సరైన ప్రణాళిక వల్ల మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మరిచిపోకండి సబ్స్క్రైబ్ చేయండి. మీ సంపద కోసం మీ మంత్రం ధనమంత్ర.